అందరికీ హవనిజ నమస్కారం. వృషభ లగ్నం వారికి 2024లో మీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. లగ్నం తెలియకపోతే కనుక మీరు కామెంట్ రూపంలో పెట్టండి, మీ లగ్నాన్ని తెలియజేస్తాము. అలాగే గోచార రీత్యా శని గురుల కదలికల వలన 60 సంవత్సరాలు ఏర్పడతాయి. మరి ఈ సంవత్సరం శని గురుల గోచార రీత్యా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? మే 2 వరకు శని శుభుడై, అలాగే అక్టోబర్ 21 వరకు కూడా శని గురులు అందరికీ కూడా శుభులై, అలాగే అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు గురువు బలపడి శని బలహీనపడుతూ ఉన్నాడు. మరి ఇలాంటి ఫలితాలు ఇస్తున్నప్పుడు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు పొందుతారు? ధనరీత్యా కానీ, పిల్లలు కానీ, ఆరోగ్యం కానీ, మిగతా ఇతరత్ర అన్ని విషయాల్లో ఎలాంటి ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి వారికి మే 2 వరకు కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పచ్చు. మరి ధనము రాబడి పెరుగుతుంది, వ్యాపారంలో మీకు అభివృద్ధి ఏర్పడుతుంది. అన్ని రకాలుగా కూడా ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ విపరీతంగా ధనాదాయం పెరుగుతుంది. అనుకోని ఆస్తి కలిసి రావడము పెద్దల నుంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఎక్కడి నుంచి అయినా సరే మీకు ప్రమోషన్ ద్వారా కావచ్చు, లేదా లాటరీ ద్వారా కావచ్చు, ఆకస్మికంగా అనుకోని రాబడి అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మే 2 వరకు. అయితే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కానీ, బదిలీల కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది మంచి శుభసూచకం అని చెప్పవచ్చు. మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మీకు ముందంతా కూడా చుక్కెదురై ఉండి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మీకు రాకపోయి ఉంటే కనుక ఈ సమయంలో మీకు చక్కటి ఫలితం లభించి ప్రమోషన్ వస్తుంది. కోర్టు కేసులు కూడా ఒక కొలిక్కి రావడం ఆనందాన్ని ఇస్తుంది. కోర్టు కేసుల ద్వారా కూడా మీకు ఆస్తి కలిసి రావడము, లేదా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఆరోగ్యము అంతవరకు ఇబ్బంది పడ్డా కూడా ఈ సమయంలో మీకు ఆరోగ్యం కుదుటపడి అనవసరంగా హాస్పిటల్స్ కోసం ఖర్చు పెట్టాల్సి లేకుండా మీకు దాని ద్వారా కూడా ధనము నిలకడ అనేది ఉంటుంది. అలాగే అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు హౌస్ లోన్ కానీ, పిల్లల విద్యా రుణాలు కానీ, పర్సనల్ లోన్స్ కానీ, వాహనానికి సంబంధించిన రుణాలు కానీ ప్రయత్నం చేస్తున్న వారికి రుణం దొరకడం వల్ల మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ, వాహనం కానీ, బంగారం కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి వివాహ సంబంధాలు కుదిరి శుభకార్యాలను జరుపుతారు. అలాగే బంధుమిత్రుల కలయిక వలన, కుటుంబ సభ్యుల కలయిక వలన ఆనందం మరింత వెల్లివిరిసేటువంటి అవకాశం ఉంది. అలాగే శుభకార్యాలు, బంధువుల యొక్క శుభకార్యాలు కూడా మీరు పాల్గొనడము, అందరినీ కలవడము మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే పనులు చకచకా జరగడము, నిర్ణయాల విషయంలో సరి అయిన సలహాలు లభించడం ద్వారా, మీకు ఆరోగ్యం కుదుటపడడం ద్వారా, వాహనాల్ని కొనుగోలు చేయడం ద్వారా మీకు అన్ని రకాలుగా కూడా ఈ సమయంలో అంటే మే 2 నుంచి అక్టోబర్ 22 వరకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి అక్టోబర్ 21 తర్వాత ఎలాంటి ఫలితాలు? ఇక్కడ చెప్పాలంటే కొంత న్యూట్రల్ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అంటే అంత ఎక్కువగా అశుభత్వం లేకపోయినా ఎలాంటి నెగిటివ్ అయితే లేకుండా మీకు అన్నీ కూడా బాగా జరుగుతాయి. ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు ఉండేటువంటి అవకాశము, కొంత ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావడము ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో చూస్తే పిల్లల నుంచి కొంత చిన్న చిన్న చికాకులు ఎదుర్కొంటారు. మరి అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు చూస్తే కనుక ఈ సమయము అంత సరి అయిన సమయం కాదనే చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఎంత పని చేసినా కూడా సరి అయిన ఫలితం లభించదు. అలాగే అనుకోకుండా మీకు ఉద్యోగ స్థానంలో ఏదైనా చికాకు ఎదుర్కొనేటువంటి అవకాశము, పై అధికారుల నుంచి కానీ, తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ మీకు ఏదన్నా ఒక ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వాహనాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏదన్నా బండికి ఇబ్బంది కలగడం కానీ, బండి ద్వారా మీకు ఇబ్బంది కలగడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించి బండి నడపడం అనేది మంచిది. అలాగే పిల్లలు కొంచెం గమనించండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ పనులకు అలవాటు పడుతున్నారు, ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళ నుంచి మీకు ఏదో ఒక చికాకు జరిగేయడానికి ఆస్కారం ఉంది ఈ సమయంలో. కాబట్టి పిల్లల్ని మరింత గమనించి వారిని సరైన దారిలో పెట్టాల్సిన సమయం అని చూడండి. అలాగే కుటుంబ సభ్యులు అందరితో కూడా పదే పదే మీకు మీరే కల్పించుకొని మాట్లాడడము, వారికి ఏదైనా ఇబ్బంది ఉందా ఏంటి తెలుసుకొని ముందుకెళ్ళడం మంచిది. ఎందుకంటే అది ఇంకా కొంచెం పెద్ద సమస్యగా మారినప్పుడు అది మీకు తలనొప్పిగా ఆకారంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా
మీరు కుటుంబ సభ్యుల్ని ఎక్కువగా మాట్లాడించడం, వారి విషయాల్ని తెలుసుకోవడం, వారికి అవసరమైన సహాయం చేయడం ఈ సమయంలో చాలా అవసరం. ఎందుకంటే వారి ద్వారా కూడా ఏదైనా ఇబ్బంది వస్తే అది కూడా మీకు తలనొప్పి వ్యవహారంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రథమార్థం చాలా బాగుంటుంది. సంవత్సరం మధ్య భాగంలో న్యూట్రల్గా ఉంటుంది, అంటే మంచి ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. కానీ చివరికి వచ్చేటప్పటికి అక్టోబర్ తర్వాత నుంచి మీకు కొంచెం చికాకులు ఉంటాయి. సో ఈ రాశి వారు మీరు ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అందరికీ వృషభ రాశి వారికి మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిథున లగ్నం వారికి మిథున లగ్నం వారికి ఈ సంవత్సరం అంతా 2024 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక్కడ గురు శనుల గోచార రీత్యా మనకి ఎక్కువగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధన విషయంలో కానీ, ఆర్థిక విషయాలు, అలాగే ఆరోగ్య విషయాలు, అలాగే కుటుంబ సభ్యుల విషయాలు, అభివృద్ధి విషయాలు, వీటన్నిటిలో కూడా ఏ నెలలో ఎలా జరగబోతుందో మనము తెలుసుకుందాం. అయితే గోచార రీత్యా శని గురుల కదలిక వలనే మనకి 60 సంవత్సరాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరము ఆ కాంబినేషన్ వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనకి చూస్తే, మే 2 నుంచి మనకి అక్టోబర్ 21 వరకు కూడా ఒకలాంటి ఫలితాలు, అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఒకలాంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నూతన సంవత్సరంలో ప్రథమ ఆరంభం నుంచి జనవరి నుంచి మే 2 వరకు కూడా మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఆర్థిక పరంగా మంచి ఉన్నతి ఉంటుంది. అలాగే ఆకస్మిక సంఘటనలు మీకు చేదోడు వాదోడు అవుతాయి. అనుకోకుండా ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తారు. ప్రత్యర్థులే మీకు క్లూ ఇచ్చి కోర్టు కేసులు గెలిచేలాగా చేయొచ్చు. అలాగే ఆరోగ్యం కూడా ఇబ్బందులు పడుతున్న వారు ఈ సమయంలో కుదుట పడేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రుల రాక వలన ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే పిల్లలు మీరు చెప్పిన మాట వినడం కానీ, మీకు నిర్ణయాల విషయంలో మిమ్మల్ని సలహా అడగడం కానీ, లేదా వారి ఉన్నతి కానీ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే పిల్లల విద్య కోసము సరైన నిర్ణయాలు తీసుకోవడం, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్మిషన్స్ లభించడము, అలాగే అనుకోని అదృష్టం కలిసి రావడము జరుగుతుంది. బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తారు. అలాగే వాహన విషయంలో కొంత జాగ్రత్త అవసరం అని చెప్పచ్చు. అలాగే పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు సరి అయిన సంబంధం దొరకడము, అలాగే శుభకార్యాలని నేర్పడం వలన మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే అప్పుల కోసం, అంటే విద్యా రుణం కానీ, లేదా వాహన రుణం కానీ, పిల్లల విద్యా రుణం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి అప్పులు సరి అయిన సమయంలో పెద్ద చికాకులు లేకుండానే మీకు రుణం అనేది లభిస్తుంది. అలాగే భూమి కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి కూడా ఇది చక్కటి సమయం అని చెప్పచ్చు. మీరు స్థిరాస్తుల్ని పెంచుకునేందుకు ఇది చక్కటి సమయం. అలాగే అనుకోని సంఘటన మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎన్నో ఆకస్మిక సంఘటనలు జరిగి మీకు మరింత లాభాల్ని చేకూరుస్తాయి. ఉద్యోగ విషయంలో చూస్తే, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. వాళ్ళకి తక్కువ ప్రయత్నంతో ఉద్యోగం లభించడం, అలాగే ప్రమోషన్ కోసం కానీ, బదిలీ కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ద్వితీయార్థం ఎలా ఉండబోతుంది? అక్టోబర్ 21 వరకు, మే 2 నుంచి అక్టోబర్ 21 వరకు చూస్తే వీరికి ఇప్పుడు కూడా కొంచెం మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. గురువు శని ఇద్దరు కూడా చక్కటి ఫలితాలను ఇస్తూ వారికి అనుకున్నటువంటి పనులు సరిగ్గా జరగడం ద్వారా, అనుకున్నటువంటి ఫలితాలని పొందడం ద్వారా ఆనందం ఉంటుంది. అయితే వీరికి అనుకోకుండా కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం, వారికి సలహాలు సంప్రదింపులు ఇవ్వడం, అలాగే సహాయ సహకారాలు అందించడం ద్వారా మరింత ఉన్నతి లభిస్తుంది. వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయంలో నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అలాగే వ్యాపారం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి మంచి అభివృద్ధి తోడవుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో, సంఘసేవ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. దానివల్ల పేరు ప్రతిష్టల్ని పొందుతారు. అయితే తృతీయార్థం చూస్తే మిథున రాశి వారికి అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 మధ్యలో చూస్తే కొంత ఇబ్బందికరమైన సమయం అనే చెప్పవచ్చు. పెద్దల ఆరోగ్యము మీకు ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు. అలాగే వాహనాలు కొంత మొరాయిస్తాయి. రిపేర్ల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య మీకు చిన్న చిన్న చికాకులు తలెత్తి ఎంత ప్రయత్నించినా కూడా అవి సమసిపోకుండా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది.
అలాగే పిల్లలు కొంత ఎదురు తిరగడం, ప్రేమ వ్యవహారాలకి లోనవ్వడము, వాటి ద్వారా మీకు కొంత మానసిక తాపము అనేది ఏర్పడుతుంది. ఎంత చెప్పినా సర్ది చెప్పినా కూడా పిల్లలు వినే స్థితిలో ఉండరు. అలాగే మీరు ఏదైనా విలువైనటువంటి వస్తువు చేజారేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో కొంత జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు దక్షిణామూర్తిని పూజించడం, అలాగే ఈశ్వరుడికి పంచదారతో అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మరొక్కసారి మిథున రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే. కర్కాటక లగ్నం వారికి లగ్నం రీత్యా 2024లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దాం ఈ వీడియోలో. చాలామందికి లగ్నం తెలియదు. అలాంటి వారు కామెంట్ సెక్షన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి, మీకు లగ్నం తెలియజేస్తాము. అలాగే గోచార రీత్యా శని గురుల కలయిక వలన 60 సంవత్సరాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఒక కాంబినేషన్ వల్లనే మనకి ప్రతి సంవత్సరం. సో 2024లో మరి గురు శనుల కలయిక వలన ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కర్కాటక లగ్నం వారికి అంటే మే 2 వరకు శని శుభుడై ఉండడం, అలాగే అక్టోబర్ 21 వరకు కూడా శని గురులు ఇద్దరు కూడా శుభులై ఉండడం, అలాగే అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు మరి శని బలహీనపడడం, గురువు బలంగా ఉండడము, వీటి వలన ధన విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, అలాగే ఆరోగ్యం విషయంలో కానీ, ఖర్చు విషయంలో కానీ ఎలాంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉండబోతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ధనం చూస్తే కొంత లాస్ జరిగేటువంటి అవకాశం ఉంది. అనుకోకుండా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సి రావడం, అలాగే మీరు విలువైన వస్తువుని ఏదైనా కోల్పోవడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక సంఘటనలు మీకు కొంత దిగ్భ్రాంతిని కలిగజేస్తాయి. పనులు ముందుకి సాగక ఎంత ప్రయత్నం చేసినా అక్కడికక్కడే ఆగిపోయినట్టుగా అనిపిస్తాయి. అలాగే ఎవరికైనా ఏదైనా పని కోసం డబ్బులు ఇస్తే ఆ పని జరగకపోగా వాళ్ళు మళ్ళీ డబ్బులు వెనక్కి ఇవ్వకుండా కొంత ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత చికాకులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మీకు ఆందోళన కలిగిస్తుంది. శుభకార్యాలు ఎంత ప్రయత్నం చేసినా చేయలేకపోతారు. బంధువుల యొక్క శుభకార్యాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది. అక్కడ కూడా బంధువుల వలన ఏదైనా మీకు మనస్తాపం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాలు కుదువ పెట్టాల్సి రావచ్చు. కోర్టు కేసులు ఒక కొలిక్కి రాకుండా మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. సో సంయమనం పాటించండి. మీకు కొంత సమయం వేసిన తర్వాత మాత్రమే శుభ ఫలితం అందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సి రావడం, చికాకులు ఎదుర్కొనడం జరుగుతుంది. అయితే విద్యా రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే పని అయితే మాత్రం మీకు విద్యా రుణం అందడం, పిల్లల్ని విదేశాలకి పంపడం జరుగుతుంది. దానివలన మీకు ఒక పని అయినట్టుగా అనిపిస్తుంది చెప్పాలంటే. అలాగే ప్రయత్న లోపం లేకుండా చేస్తున్నా కూడా ఫలితాలు అనేవి మందకొడిగా సాగుతాయి. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు ఉండవు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం అనేది దొరకదు. మరి ద్వితీయార్థంలో అక్టోబర్ 21 తర్వాత కొంతవరకు మెల్లిగా శుభత్వం చోటు చేసుకుంటుంది. సో పనులకి తగ్గ ఫలితం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దూర ప్రాంతాలు మీరు తిరగాల్సి రావడం, తీర్థయాత్రలకి వెళ్ళడం కానీ జరుగుతుంది. ప్రయాణం కోసం కొంత ఎక్కువ ఖర్చు పెట్టడం, కాకపోతే ప్రయాణాల్లో చిన్న చిన్న చికాకులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాకపోతే కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం అనేది ఆనందాన్ని ఇస్తుంది. మెల్లిగా తృతీయార్థంలో చూస్తే అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. కొత్తగా బంగారం కానీ లేదా వాహనాలని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తుల్ని పెంచుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం, పిల్లలకి శుభకార్యాలు జరగడం జరుగుతుంది. అదృష్టం అనుకోకుండా మిమ్మల్ని వరిస్తుంది. అలాగే ధరలు కూడా మీరు అందుకునేదంతా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. వ్యాపారంలో సడన్గా మీకు ఏదైనా ఒక సంఘటన మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, లేదా కొత్త నిర్ణయాన్ని తీసుకోవాల్సి రావడం జరుగుతుంది వ్యాపారంలో. అలాగే కోర్టు కేసులు కూడా శుభత్వాన్ని ఇస్తాయి. మీకు ధనము రాబడి పెరుగుతుంది. అంతవరకు ఆగిపోయి మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా ఉన్నట్టయితే ఈ సమయంలో వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వడం ద్వారా మీకు రాబడి పెరుగుతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ లభించడం, అలాగే కొంత డబ్బు జీతం ద్వారా వచ్చేటువంటి డబ్బు పెరగడము, ఇన్కంలో మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అయితే భూమి సంబంధమైనటువంటి చికాకులు ఎదుర్కొంటున్న వారికి ఒక
ఉపశమనం లభిస్తుంది ఈ సమయంలో. అలాగే కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటే, మీరు గురువుకి నవగ్రహాల్లో 16 రోజులు ప్రదక్షిణ చేయడము, గురు మంత్రాన్ని జపించడము, అలాగే గురువుకి ఎవరైనా మీరు గురువు అనుకునే వాళ్ళకి శనగపప్పుని 3 కిలోలు డొనేట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే హనుమాన్ చాలీసాను కూడా ప్రతిరోజు పఠించండి. వీటి ద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు. ఏదైనా నెగిటివిటీ, ఇబ్బంది, ఖర్చు ఇలాంటివి కూడా మీకు చేతిలో కొంచెం కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. మరొకసారి కర్కాటక రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే.